భారతీరాజా మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో నిండిపోయింది. భారతీరాజా సేవలను నటీనటులు, దర్శకులు గుర్తు చేసుకుంటున్నారు. ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణం భారతీయ సినిమాకు తీరని లోటని దర్శకుడు కె. రాఘవేంద్రరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిగ్గజ దర్శకులు భారతీరాజా లేరన్న విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. భారతీరాజా సీతాకోకచిలుక చిత్రంతో ఒక ట్రెండ్ సెట్ చేశారని సినీ నటుడు ఏడిద రాజా కొనియాడారు. భారతీరాజాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక నల్లటి రోజు. కారణం ప్రముఖ దర్శకుడు, దర్శక ధీరుడు భారతీరాజా మరణం చాలా దిగ్భ్రాంతిని గురి చేసింది. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక లెజెండ్. ఎంతో మంది హీరోల్ని, హీరోయిల్ని సినీ పరిశ్రమకి పరిచయం చేసి వారిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన దర్శక దిగ్గజం. అటువంటి దర్శకుడు భారతీరాజా గారి మరణం నన్ను ఎంతో కలిచివేసింది. వారి మరణానికి తెలుగు, తమిళ చలనచిత్ర పరిశ్రమలే కాదు, ఆల్ ఇండియా సినీ ఇండస్ట్రీ కూడా ఎంతో దిగ్భ్రాంతిని గురి చేస్తూ సంతాపం తెలియజేస్తోంది. వారి ఆత్మకి శాంతి చేకూరాలన్న భగవంతుని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని మరొకసారి కోరుకుంటూ సెలవు. ప్రముఖ దర్శకుడు శ్రీ భారతీరాజా గారు ఇవాళ ఉదయం పరమపదించడం మాకు చాలా పెద్ద షాక్కు. ఎందుకంటే మా పూర్ణోదయ సంస్థకి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన సీతాకోకచిలుక అనే దృశ్య కావ్యాన్ని ఆయన దర్శకత్వంలో మేము నిర్మించడం జరిగింది. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్, తమిళ ఫిల్మ్ ఫీల్డ్గా ఒక ట్రెండ్ సెట్టర్. అంటే అప్పటిదాకా స్టూడియోస్లోనే ఎక్కువ షూటింగ్ జరిగే రోజుల్లో నుంచి ఒరిజినల్ లొకేషన్స్కి తీసుకొచ్చిన ఘనత భారతీరాజా గారికే దక్కుతుంది. ఆయన తీసిన 16 వైదనీలే మొట్టమొదటి సినిమా. ఆ చిత్రం విడుదలైనప్పుడు మా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వంశీ మమ్మల్ని తీసుకెళ్ళి ఆ సినిమా చూపించి, తిరుపతిలో మన సంస్థలో ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనేది మా నాన్నగారికి చాలా ఒత్తిడి తీసుకొచ్చి మేము భారతీరాజా గారిని కలవడం జరిగింది. అలాగే ఆయనతోటి శంకరాభరణం తర్వాత అందరూ శంకరాభరణం ఎంత గొప్ప విజయం అయింది, దాని పెద్ద సక్సెస్ అయింది, దాని తర్వాత వచ్చే చిత్రం ఎలా ఉంటుంది అని అందరూ ఊహించే టైంలో నెక్స్ట్ సినిమా సీతాకోకచిలుక చేయడం పెద్ద సాహసం అనిపించింది. ఆ రోజుల్లో అందరూ అన్నారు, ఏంటది అప్పుడేమో మ్యూజిక్తో చేసే, ఇప్పుడేమో లవ్ స్టోరీ అంటున్నాం, కొత్త వాళ్ళు అంటున్నారు ఏంటని. ఆయన ఒక నాన్నగారు భారతీరాజా గారి మీద ఉన్న నమ్మకంతో అప్పట్లో ఆయన అలైగళ్ళ ఓయి విధులైన సినిమాని డబుల్ లాంగ్వేజ్ చేద్దాం, తెలుగులో మీరు చేయండి, తమిళ్లో నేను ఇళయరాజా గారు చేస్తున్నాం, తెలుగు వర్షన్ మీరు చేయండి అంటే ఇది సైమల్టేనియస్ ప్రొడక్షన్, రీమేక్ కాదండి. ఇది చేస్తే తమిళ్లోనూ ఘన విజయం సాధించింది, తెలుగులోనూ అలాగే భారతీరాజా గారిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే కథ విషయంలో నాన్నగారు కొన్ని ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇచ్చినా కూడా అది ఆలోచించి నిజంగా బాగుంటే అది అలాగే ఆయన తీసుకోవడం, అది తెరకెక్కించడం జరిగేది. అప్పట్లో సీతాకోకచిలుక సినిమా ఒక ట్రెండ్ సెటర్ అయింది తెలుగు ప్రేమ కథల్లో. చాలామంది దర్శకులు ఇప్పటికీ ఆ చిత్రం ఒక ఇన్స్పిరేషన్ తోటనే మేము లవ్ స్టోరీస్ చేసామని చెప్పుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతటి గొప్ప చిత్రాన్ని మాకు అందించిన భారతీరాజా గారు ఇవాళ లేకపోవడం చాలా ఇది. ఆయన పరమపదించడం ఆయనకి మనశ్శాంతి, వాళ్ళ కుటుంబంలో అందరూ ధైర్యం కలిగించాలని, అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం.